వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓయూ లేడీస్ హాస్టళ్లలో 2 రోజులు నీటి సరఫరా బంద్. అకాల వర్షాలు వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 24 గంటలలో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది యాంకర్ శ్యామల. ఇక వివరాల్లోకి వెళ్తే 24 గంటల్లో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే దేవన్నపేట నుండి నీళ్లను వదలడం లేదన్నారు. పాలకుర్తి జనగామ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది అన్నారు. నిపుణులతో మాట్లాడాను, మోటార్లు బాగానే ఉన్నాయి, ట్రయల్ రన్ కూడా అయిపోయింది, ఆలస్యం చేయొద్దన్నారు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి మొదట డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రికి నీళ్లు వదిలిపెడతామని. కానీ మళ్ళీ ఏదో మంత్రుల ప్రోగ్రాం కోసమో దేనికోసమో ఒక 4-5 రోజులు ఆపే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, ఘోరమైన పరిస్థితి, 80% ఎండిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, 25,000. కానీ ఒక 20% అన్నా రైతులకు లాభం జరుగుతుంది. మా దగ్గరనైతే దేవరుపుల, కొడకల్ల, పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆన్ అయి ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వానికి మాలల మద్దతు సంపూర్ణంగా మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పిడతల వెంకటస్వామి తెలియజేశారు. ఆదివారం కర్నూలు బిర్లా కాంపౌండ్ జగదీష్ మాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జూపాడి ప్రభాకర్, హర్షన్ కుమార్ ఇద్దరూ రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మాలల జేఏసీ పేరుతో సభలు, సమావేశాలు పెడుతూ మాలలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగం పట్ల, మాలల పట్ల వారికి చిత్తశుద్ధి ఉన్న మాలలపై ప్రేమ ఉన్నవారు ఉన్న పార్టీలకు వెంటనే రాజీనామా చేసి మాలల పక్షాన మాట్లాడితే మంచిదన్నారు. సమక్షంలో విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే విద్యార్థుల హక్కుల కోసం, శ్రమజీవుల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మాల మహానాడు సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని విధాలుగా మాలలు సంక్షేమానికి దూరమైపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమన్నా మా హక్కుల కోసం మేము మాట్లాడితే పట్టపగలు నట్టనడే రోడ్డు పైన దాడులు, దౌర్జన్యాలు, మాలల కోసం, ఉద్యోగుల కోసం, విద్యార్థుల కోసం నా ప్రాణాలను కూడక లెక్క చేయకుండా అలపేరుగానే పోరాటం చేయడం జరిగింది. ఈ 15 సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తిలో
ఎన్నో ఇబ్బందులు, బాధలు, అక్రమ కేసులు, అణచివేతను అధిగమించి జాతి చైతన్యం కోసం నేను ముందుకు సాగాను. 2015 నవంబర్ 5, 6, 7 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు అనుమతి కల్పించాలనే ఒక లక్ష్యంతో నా ప్రాణాలను లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష 72 గంటల పాటు చేయడం జరిగింది. తర్వాత 2019 ఆగస్టు 5, 6, 7 తారీఖుల్లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా విజయవాడ గాంధీ ధర్నా చౌక్లో మాలల సత్యాగ్రహం పేరుతో 72 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేయడం జరిగింది. ఈ 15 సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలన చూశాము, గత వైసీపీ ప్రభుత్వ పాలన చూశాము. 2024 జూన్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వ పాలన చూసి ఈ కూటమి ప్రభుత్వం పైన మాకు నమ్మకం కలిగి కూటమి ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాము. ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం, వారి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో పూసరివిల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 2007లో జూపూడి ప్రభాకర్ రావు గారు మాలలను అడ్డు పెట్టుకొని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. తర్వాత ఆయన రాజకీయ పరంగా వెళ్ళిపోయాడు. మళ్ళా 2014 టీడీపీ గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైతే టీడీపీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఇప్పుడు 2024లో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అటు జూపూడి ప్రభాకర్, హర్షకుమార్ ఆదివారం సాయంత్రం దామెర మండలం దుర్గంపేట శివార్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న మొక్కజొన్న సీడ్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, సంబంధిత కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పరకాల శాసనసభ్యులు శ్రీ దేవుర్ ప్రకాష్ రెడ్డి. కాంటా డిఫరెన్స్ వస్తుందని చెప్పి రోడ్ బ్లాక్ చేసి రోడ్డు మీద ధర్నా చేసి ఎన్ఎస్ఆర్ దాటి తర్వాత కాంటా డిఫరెన్స్ వస్తుందని చెప్పి రోడ్ బ్లాక్ చేసి రోడ్డు మీద ధర్నా చేసి ఎన్ఎస్ఆర్ దాటి తర్వాత ఎప్పుడు కాదు వచ్చే ఫార్మర్ సఫర్ అయ్యి ఏంది సిస్టమ్ అనేది తెలుసు మన ఫార్మర్స్ అందరికీ చెప్తారు సార్. మొత్తం రాసివ్వాలండి సార్. మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ఫస్ట్ కేసు సార్. ఫస్ట్ మన దగ్గరనే కదా స్టేషన్లో ఇవ్వాలి కదా సార్. అంతే కదా ఫస్ట్ స్టేషన్లో జరిగాను. వచ్చిన తర్వాత నాకు అప్డేట్ లేదు కొంతమంది ఫార్వర్డ్స్ ఎవరెవరు వచ్చిందో ఏ కాంప్లైంట్ తోటి వచ్చిందో ఇవ్వాలి ఇస్తే కూర్చొని అసలు ఏంటిది అనేది సిస్టమ్ మొత్తం మాట్లాడాలి ఆ పని చేయించారు సార్. ఓకే సార్. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి చెప్పి సార్. ఎమ్మెల్యే గారు చెప్పారు ఎస్ఐ గారు వచ్చారు సార్. సార్. అందరు వాడికి వచ్చింది కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ లేకుండా చీట్ చేస్తారు. అదేమో ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరినీ చూపిస్తారు.
ఫార్మర్స్ కాంటాక్ట్ చేసేసి మొత్తం ట్రాక్టర్ ఇక్కడికి వచ్చిన పనులన్నీ అన్లోడ్ అదే కాంటాక్ట్ మాకు డీసీఎం ఏం రాలేదు సార్, మాకు రోడ్ లేదు. ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఫార్మరీ సార్, ఫార్మరీ వేసుకున్నా సార్. నిన్న నాకు డౌట్ వచ్చి నేను వేసుకున్నా. కంపెనీ మాది, కంపెనీ మీదే కంపెనీ మాదే సార్. ఆ ఫార్మర్ వేట్ ఇప్పుడు వేట్ ఇక్కడికి ఆడికిడికి గింటన్నర వేరేషన్ వస్తున్నాను సార్. ట్రాక్టర్ కింద ఏపీకి దగ్గర మొత్తం ఈ మేల్ ఫీమేల్ మక్కలకు సంబంధించిన మొత్తం ట్రాక్టర్లు పెట్టుకున్నారు. అయితే కాంటాలో డిఫరెన్స్ వచ్చింది. దాంతో వాళ్ళు ఇక రాష్ట్రంలో చేస్తుంటే బట్ ఇమ్మీడియట్లీ ఆ వెయిట్స్ అండ్ మెజర్స్ వల్ల ఎవరు దీనికి అక్కడికి అర్జెంటుగా పంపించాలి. పంపించి దీన్ని ఏంటి అనేది వాటిని మన అఫీషియల్ ఏమో నేను ఆడియో గారికి ఇస్తాను. ఇంకెవరన్నా కొంచెం నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఆగాను. ఫార్మర్స్ అనుకుంటారు ఇమ్మీడియట్గా నేను లేదు పర్వాలేదమ్మా, అన్నీ ఎంకరేజ్ చేస్తాను. తోటి నేను మొత్తం ఎంకరేజ్ చేయించుకోవాలి. నేనే ఒక అభిప్రాయానికి వచ్చిందంటే ఇక నేనేదో మళ్ళా కావాలని ఫోర్స్ చేస్తున్నాను. ఏడిగా ఇప్పుడు ఈ మేల్ ఫీమేల్కి సంబంధించి మొత్తం వాళ్ళకు ఏ కంపెనీ అయితే తీసుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ ఏం అగ్రిమెంట్ చేసుకోవాలి ఫార్మర్స్. మనం ఏం చెప్తాను, మన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ కాదమ్మా, ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం మనది. మనం అసలు చెప్పి మాట్లాడాలి కదా, అవసరం కూడా కేసులు పెట్టాలి ఫార్మర్స్ దగ్గర. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇమ్మీడియట్గా వచ్చే ఇక్కడికి దుర్గంపేట దగ్గర. కర్నూలు ఇఫ్తార్ విందులలో పోటాపోటీగా పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేల ఇఫ్తార్ విందులలో ఇతర పార్టీల నాయకులు కనబడడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు నగరంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్లు మాత్రమే ఇఫ్తార్ విందులలో పాల్గొనడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు నాయకులు నగరంలో అనేక చోట్ల ఇఫ్తార్ విందులు జరుగుతున్నా పాల్గొనకపోవడం ఏమిటనే చర్చ జరుగుతుంది. ముస్లిం మైనార్టీల ప్రజలలో మమేకం కావాల్సిన రాజకీయ పార్టీల వారు కేవలం ఎన్నికలలో ఓట్ల రాజకీయం చేయడమే తప్ప మరీ ఏమిటి కనబడడం లేదు. ఓవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు నగర పాలక మేయర్ పైన అవినీతి ఆరోపణలు చేయడమే తప్ప మరొకటి లేదని అంటున్నారు. పూర్వం అంటూ రోగాలు, ఇతర శక్తులు గ్రామంలోకి రాకుండా ఉండేందుకు ప్రతి ఊర్లో బొడ్రాయి ప్రతిష్ఠించేవారని ఎస్ఆర్ఆర్ తోట బొడ్రాయి కమిటీ కార్యదర్శి రవీందర్ తెలిపారు. వరంగల్ నగరంలోని సిరంగి రాజారాం తోట శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశీల బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు. నేడు రేపు 2 రోజుల పాటు వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని, హోమాలు, అభిషేకాలతో పాటు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని
గ్రామానికి బొడ్రాయి పెద్ద దిక్కు. ఏ చీడ శక్తులతో పాటు అంటువ్యాధులను ఊరి పొలిమేరలోని ఊళ్ళలోకి రాకుండా అడ్డుకుంటుందని, అందుకోసం ప్రతి గ్రామ పొలిమేరలో బొడ్రాయి ఉంటుందని, ఇక నుండి ప్రతి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని రవీందర్ తెలిపారు. కార్పొరేటర్ పల్లం రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ ఇటే చూడండి. చిరంగి రాజారాం తోట బొడ్రాయి ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతాను. నాతోటి మిత్రులు బండారి పూర్ణచంద్ర గారు బొడ్రాయి కమిటీ కోశాధికారి గారు, అదేవిధంగా బుల్లమ్మద్ గారు బొడ్రాయి కమిటీ ఉపాధ్యక్షులు. ఈరోజు చిరంగి రాజారాం తోట గత సంవత్సరం బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరం తర్వాత మేము ఆ యొక్క స్వామివారి వార్షికోత్సవాన్ని జలాభిషేకం ద్వారా ప్రారంభించడం జరిగింది. అసలు బొడ్రాయి అంటే ఏమిటి, బొడ్రాయికి ఉన్న ప్రత్యేకత ఏంది? బొడ్రాయి అనేది వెనుకట పూర్వకాలం లోపల మచూచి, కలరా లాంటి, అంటే చికెన్ ఫ్యాక్స్ లాంటి, అమ్మ తల్లి లాంటి వ్యాధులు వచ్చి, కలరా వ్యాధులు వచ్చి చనిపోతూ ఉంటే బొడ్రాయి గ్రామదేవతను పెడితే ఎలాంటి దుష్టశక్తులు లాంటి మన గ్రామంలోకి రావన్న నమ్మకంతో ఆ యొక్క ఆచారాన్ని మనం ఇప్పటివరకు కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మనం భగవంతుని నమ్ముకొని నడుచుకునే క్రమశిక్షణ హైందవ ధర్మంలో ఉన్నది కాబట్టి, అలానే గ్రామాలను కాపాడడానికి గ్రామదేవతను అనేది నిర్మించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశీల బొడ్రాయి కార్యక్రమాన్ని గత సంవత్సరం మేము నిర్వహించుకోవడం జరిగింది. దేదీప్యమానంగా దిగ్విజయంగా పూర్తి చేయడం ప్రజల యొక్క సహకారంతో, ముఖ్యంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతో చేయడం జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ నాయకులు మాకు సహకరించలేదు. ప్రజలే ముందుండి ప్రజల సహకారంతోనే ఈ యొక్క బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ప్రజలకు మీ ద్వారా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో చిరంగి రాజారాం తోటలో మన హనుమాన్ దేవాలయం చాలా శిథిలావస్థలో ఉందండి, దయనీయంగా ఉంది. మీరు వస్తే చూస్తే కూడా మీరు బాధపడతారు. ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కూడా బొడ్రాయి తరహాలోనే ఎంతో దేవీప్యమానంగా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఈ యొక్క మేము ప్రజల నుండి సేకరించిన ప్రతి రూపాయిని, సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి కారణం ఏంటంటే, మేము గుడి నిర్మాణం చేయదలిచినాం కాబట్టి ప్రజలు ఈ యొక్క లెక్క చూసుకొని ఈ యొక్క కమిటీ వారు క్రమశిక్షణతో పనిచేసిళ్ళు, వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా వీళ్ళకి సహకరించాలని ప్రజలకు నమ్మకం కలిగించడానికి మీ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన బొడ్రాయి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్ట్ చేయాలి. పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా. ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశారని క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచండి. కేఏ పాల్. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2, మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి.
72 గంటల టైం మీకు ఇస్తున్నాను. మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముదిరాజ్ కులస్తులు చాలా వరకు వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నత కొరకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ముదిరాజులకు అన్ని రిజర్వేషన్ల సముచిత స్థానం కల్పించడంలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. మీరు కూడా రండి చెప్పండి. సెల్ బంద్ చేయవా? ఇక్కడ అనకు ఈరోజు వరంగల్ కాళీమాత దర్శనానికి వచ్చినాం. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని మన ముదిరాజులకు ఫస్ట్ టైం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల అమ్మ దయ వల్ల మనం ముదిరాజ్ జాతి అంతా జాగృతి కావాలి, అభివృద్ధిలో నడవాలని కోరుకుంటున్నాం. ముదిరాజు జర్నలిస్ట్ కానివ్వండి, అదేవిధంగా మన ముదిరాజు కులంలో ప్రతి ఒక్కరిని కూడా మా కార్పొరేషన్ నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో దాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ముదిరాజు జర్నలిస్ట్ సోదరులు కూడా మేము త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు అయ్యింది. మొన్ననే ఉండే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడ్డది. ఖచ్చితంగా నేను పిలిచి మన ముదిరాజు జర్నలిస్టులకు వాళ్ళతోని వాళ్ళ సమస్యలు అవన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఓయూ లేడీస్ హాస్టల్లో 2 రోజులు నీటి సరఫరా బంద్. కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులకు మద్దతుగా ధర్నాకు దిగి వెంటనే నీటి సరఫరాను బాగు చేయాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పలు విద్యార్థి సంఘాలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.